వెళ్ళాము. ఇక డ్రెస్ వేసుకొని ఇక భద్రయ్య రామయ్య వారి దర్శనం చేసుకోవడానికి బయలుదేరాము. హ్మ్. ఇది మా బ్రదర్ అండి. మా అన్నయ్య. ప్లస్ మా గ్యాంగ్ అందరం ఇక భద్రాచల రామయ్య దర్శనానికి బయలుదేరాం. యాక్చువల్లీ ఇయాల చెప్పాలంటే వెదర్ కూడా మంచి కూల్‌గా, లైట్‌గా వర్షం పడుతుంది. వెదర్ కూడా అద్భుతంగా ఉంది మాకు. హ్మ్. లేకపోతే వెదర్ బాలేకపోతే మా కాళ్ళు కాలేటివి. ఎందుకంటే వెదర్ చాలా కూల్ ఉండడం వల్ల అద్భుతంగా ఉంది. ఫైనల్‌గా రామయ్య దర్శనం కూడా అయిపోయింది. పైన పబ్లిక్ ఏమంతా లేరండి. పట్టుమని ఒక 20 మంది కంటే ఎక్కువ లేరు. అందుకే 2, 2 సార్లు రామయ్య వారి దర్శనం చేసుకున్నాం. ఇక అక్కడి నుంచి ఇక బయలుదేరాం. ఎందుకంటే మళ్ళీ మాకు మారేడుమిల్లి వెళ్ళాలి కదండీ! ఇక్కడి నుంచి ఒక 116 కిలోమీటర్లు ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరితే నైట్ అక్కడ స్టే చేయాల్సొస్తుంది. అందుకే అక్కడి నుంచి బయలుదేరాం. కాకపోతే ఇక్కడి నుంచి ఆహ్, ఈ మారేడుమిల్లి ప్రాంతం మొత్తం దట్టమైన ఫారెస్ట్ ఏరియా అండి. చాలా చాలా మలుపులున్నాయి. కొత్త వాళ్ళైతే డ్రైవింగ్ చచ్చినా చేయలేరు. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గాని చేయలేము. అంత మలుపులున్న ఏరియా ఇది. మొత్తం హిల్ స్టేషన్ అన్ని గుట్టలు, గుట్టలు ఎక్కుడే ఉంది. ఫైనల్‌గా మేము మారేడుమిల్లి చేరుకునే వరకల్లా రాత్రి 8 అయింది. ఆ రోజు శనివారం కాబట్టి బాగా యూత్ పబ్లిక్ మొత్తం వచ్చే వరకల్లా ఎక్కడ మాకు అకామిడేషన్ చాలా ఇబ్బందయింది. బట్ మేమిగ మారేడుమిల్లి చివరికొచ్చి లాస్ట్ ఒక 2 ఏసీ రూమ్‌లేమో దొరికాయి. ఇక్కడ స్టే చేసాం. నైట్ ఇదే అండి మేము స్టే చేసింది ఇక్కడే. ఆహ్, కానీ నైట్ కనిపించలేదు. తెల్లారి లేచి చూస్తే లొకేషన్ చీకట్లో మాకేం కనిపియలే. ఇప్పుడు చూస్తుంటే లొకేషన్ అద్దిరిపోయిందండి. సూపర్. ఇదే మేము స్టే చేసింది మారేడుమిల్లిలో. ఇది మారేడుమిల్లు ప్రాంతం. ఇది భద్రాచలం నుంచి 100 కిలోమీటర్లు. మొత్తం ఘాట్ సెక్షన్ మనకు ఊటీ ఉన్నట్టుంటుంది ఈ ప్రదేశం. చాలా చాలా చక్కగా ఉంది ఈ ప్రదేశం. ఇక్కడ ఈ మారేడుమిల్లులో స్పెషల్ ఏంటంటే బొంగులో చికెన్ అండి. బొంగులో చికెన్ వేసి వండుతారు. దానికి ఇక్కడ ఫేమస్. ప్రతి ఒక్క పర్యాటకులు బాగా 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 ఇష్టంగా తినేది ఇక్కడ బొంగులో చికెన్. అది ఇక్కడ చాలా ఫేమస్. ఇది మారేడుమిల్లు మొత్తం హిల్ స్టేషన్ మనకు ఊటీ లెక్క అనిపిస్తుంటుంది. ఇక్కడ ఏ టైంలో వెదర్ చేంజ్ అవుతుందో తెలియదు. ఏ టైంలో వెదర్ చేంజెస్ చాలా స్పీడ్గా ఉంటుంది ఇక్కడ మారేడుమిల్లిలో. కానీ ఎట్లా ఉంటుందంటే ఒక ఊటీ లెక్క ఉంటుంది ప్రదేశం. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అక్కడ మీకు బొంగులో చికెన్ చూపిస్తాను. ఇక్కడ బొంగులో చికెన్ చాలా స్పెషల్. ఇది బొంగులో చికెన్ ఇక్కడ. ఇది బొంగులో చికెన్ చూస్తున్నారు కదండి. ఏముంది వెదర్ బొంగులు నరికి అందులో మంచిగా మసాలా కారం కలిపిన చికెన్ అందులేసి మంచిగా కట్టెల మీద వేసి ఉడకబెడతారండి. ఆ మసాలా ఫ్లేవర్ ఇప్పుడు అది కాలుతుంటేనే మాకు ఆ మసాలా ఫ్లేవర్ ఏందో